హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చికెన్ బిర్యానీ చేశానండి. ఇందులో స్పెషల్ అయితే ఏమీ లేదు. కాకపోతే నేను ఎవ్రీ టైమ్ చేసే విధంగా కాకుండా వేరే విధంగా చేశాను. అయితే అందరూ చేసే విధంగానే బట్ నేను ఫస్ట్ టైమ్ చేశానన్నమాట. దాని గురించి తెలుసుకునే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇన్‌స్టాలో నా అకౌంట్ ఫాలో చేయండి. అయితే నేను ఎప్పుడు చికెన్ ఫ్రై చేసి నేను దమ్ బిర్యానీ ఆ విధంగా చేసేదాన్ని. బట్ నేను ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకొని అది 1 అవర్ వదిలేసి నేను దాని మీద రైస్ వేసి నేను ఆ విధంగా అంటే నేను ఇది ఫస్ట్ టైమ్ చేశానన్నమాట. సో, నేనేం చేశానంటే కావాల్సిన ఇందులో ఈ చికెన్ బిర్యానీలో అసలైనవి ఏంటి అండి ఫ్రైడ్ ఆనియన్సే కదా! అది లేకుంటే రుచి అనేది సరిగ్గా రాదన్నమాట. సో, నేనైతే దాని గురించి చికె ఆహ్, ఆనియన్స్ అనేవి నేను సన్నగా తరుక్కొని నేను వాటిని వేయించేసుకున్నానండి. అవి వేగే లోపల నేనేం చేశానంటే రైస్ కూడా అంటే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. సో, 1 కేజీ రైస్ తీసుకున్నాననమాట. వాటిని నేను క్లీన్ చేసి నానబెట్టేసాననమాట. సో, అంతలోపు నాకు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. కావాల్సినేంటంటే ఒక హాఫ్ కేజీ వరకు కూడా నేను వీటిని ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే ఈ ఆనియన్స్ అనేవి మనం ఈ చికెన్‌లో కూడా మ్యారినేట్ చేసి ఇగ చూడండి నేను చూపిస్తున్నా. చికెన్‌లో నేను వీటిని ఒక హాఫ్ వరకు అంటే ఒక 1 కప్ వరకు నేను ఫ్రైడ్ ఆనియన్స్‌ని నేను ఇందులో యాడ్ చేసేసాను. అండ్ ఇందులో నేను ఇంకేం చేస్తున్నానంటే నేను బిర్యానీ మసాలా చేసి చూపించానండి. సో, ఆ మసాలాను నేను ఇందులో యాడ్ చేస్తున్నా. 3 టీ స్పూన్స్ వేశాను. అండ్ ఆహ్, ధనియాల పొడి వేశానండి 2 టీ స్పూన్స్ అండ్ జీలకర్ర పొడి కూడా 2 టీ స్పూన్స్ వేశాను. అండ్ సరిపడా ఎంతైతే స్పైస్ అంటే ఆహ్, బిర్యానీలో మనకి స్పైస్ ఎక్కువ కావాలంటే మీరు మిర్చి కూడా యాడ్ చేస్తారు కాబట్టి కారం చూసి వేసుకోవాలి. సో, నేను 2 టీ స్పూన్స్ వేసాను కారం అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. అండ్ ఇందులో నేనేం చేస్తున్నానంటే మసాలాకు సంబంధించిన స్పైసెస్ ఏమైతే ఉన్నాయో వాటిని నేను ఆయిల్‌లో ఫ్రై చేయట్లేదు. ఎందుకంటే బిర్యానీ మసాలా నేను ఎక్కువ వేసుకున్నాను. సో, నేను ఇందులో ఏం చేస్తున్నానంటే నట్ మగ్ అనేది అంటే జాజికాయ అనేది నేనేం చేస్తానంటే పొడి చేసి సెపరేట్‌గా వేస్తున్నాననమాట. సో, దీనివల్ల ఫ్లేవర్ అనేది బావుంటుంది. సో, మీరు కూడా ఓహ్! ఇది సెపరేట్‌గా వేసుకోండి. అంటే నేను ఇందులో స్పైసెస్ అనేది ఆయిల్‌లో యాడ్ చేయట్లేదు కాబట్టి, ఈ నట్ మగ్ అనేది నేను దంచి పెట్టుకొని వేసుకున్నాను. ఏవైతే పొడులు అన్నీ వేసానో ఫస్ట్ నేను చికెన్‌తో ఆహ్, మిక్స్ చేసేసి తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కావాల్సినంత పెరుగు. నేను ఇంట్లోనే పెరుగు పెడతానండి. బయట నుండి అయితే తెచ్చింది కాదు. సో, ఆ పెరుగు చాలా బావుంటుంది. ఓకే. నేను ఆ పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇందులో మనము అంటే దీనికి గ్రేవీలా కావాలి అనమాట. రైస్ ఉడికిన తర్వాత నేను ఈ చికెన్ దాంట్లో పైన రైస్ వేసేస్తా కాబట్టి మీరు కర్డ్ అనేది కూడా క్వాంటిటీ కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ గ్రేవీ రావాలి కాబట్టి. సో, పెరుగనేది తక్కువ కాకుండా చూసుకోండి. సరిపడినంత వేసుకోండి. అండ్ నేను ఇందులో పుదీనా అండ్ కొత్తిమీర వేసేసి 2 లెమన్స్ అనేది యాడ్ చేసి ఒక 5 మిర్చి వరకు తీసుకొని వాటిని చూడండి చికెన్‌కి బాగా పట్టించేసాననమాట. ఆ విధంగా పట్టించేసి నేను దాన్ని ఒక 1 అవర్ వదిలేసాను. ఆ 1 అవర్‌లో చాలా బాగా వస్తది. చాలా బాగా మ్యారినేట్ అవుతది కదా! చాలా రుచి అనేది ఎక్కువుంటది. సో, నేనిప్పుడు ఏం చేశానంటే, ఏవైతే ఆనియన్ వేయించానో ఆయిల్ మిగిలి ఉంటుంది కదా! సో, నేను ఎందుకంటే దీన్ని డైరెక్ట్ పెట్టేస్తే ఆయిల్‌లో మనం యాడ్ చేయం. సో, అందుకని ఇందులోనే నేనేం చేశానంటే, ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకున్నాను. అండ్ కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసేసి నేను దాన్ని మిక్స్ చేసేసి పక్కకు పెట్టేసాను. ఇప్పుడు నేను రైస్ గురించి నేను వాటర్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మరిగే వాటర్‌లో రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు నేను చూపించింది ఏంటి అంటే రైస్ కడిగేసి అందులోనే వాటర్ వేసేసి, మసాలా ఇవన్నీ వేసి నేను ఉడికించి ఈ రైస్ ఇందులో చికెన్‌లో వేసేదాన్ని. బట్ నేనిప్పుడు ఏం చేశానంటే వాటర్ అనేవి బాయిల్ అయిన తర్వాత అప్పుడు రైస్ అనేది యాడ్ చేసి ఇప్పుడు ఏం చేశానంటే రైస్ నేను 85% వరకు కుక్ చేసేసానండి. కుక్ చేసి ఇందులో ఏవైతే స్పైసెస్ యాడ్ చేశానో వాటర్‌లో,
అవి నేను ఇందులో ఉంచొద్దు అని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయి అందులో వాటికున్నదంతా కూడా ఆ స్పైసీది ఏదైతే ఉంటుందో ఆ వాటర్‌లో దిగుతది. సో, నేను అవన్నీ తీసేసి రైస్ అనేది ఈ చికెన్ పైన యాడ్ చేసేస్తున్నానండి. నేను చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువగానే వేస్తాను. అలాగని మరీ ఎక్కువ వేయకండి, స్వీట్ వచ్చేస్తది చూసుకోవాలి. సో, నేను ఈ విధంగా వేసేసి కొంచెం కొత్తిమీర, ఈ పుదీనా కూడా పైన జల్లేసి ఒక 3 లేయర్స్ వరకు నేను రైస్ అనేది యాడ్ చేసేసాను. చూడండి ఎంత వచ్చిందో. రైస్ కూడా ఉడికింది. ఆ రైస్ కూడా చాలా బాగుందన్నమాట. సో, మేము అదే రైస్ అనేది అదే తీసుకుంటున్నాము. అండ్ మీరు కూడా బిర్యానీ చేసే ముందు రైస్ ఎలా ఉందనేది చూసి తీసుకోండి. కొంచెం మంచి క్వాంటిటీలో ప్రైస్ ఉన్నా కూడా రైస్ బాగా ఉంటే బిర్యానీ అనేది బాగా వస్తుందన్నమాట. సో, నేను ఈ వెడల్పాటి గిన్నెలో రైస్ 3 లేయర్స్ వేసేసాను. అండ్ కుంకుమ పువ్వు నేను నానబెట్టి ఉంచానండి కొంచెం వేడి నీళ్ళల్లో. మీరు పాలలో కూడా నానబెట్టుకోవచ్చు. నేను వేడి నీళ్ళలో నానబెట్టి పైన ఏం చేశానంటే కొంచెం లెమన్ జ్యూస్ వేశాను. అండ్ నెయ్యి కూడా కొంచెం వేశానన్నమాట. వేసి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మీరు దీన్ని చపాతీ పిండి పెట్టి మీరు దాన్ని కవర్ చేసుకోవచ్చు. సో, నేను ఆ విధంగా అయితే చేయట్లేదు. జస్ట్ పేపర్ పెట్టేసి, ఆ ప్లేట్ పెట్టి దానిపైన వెయిట్ అనేది పెట్టేసాను. ఆఫ్టర్ ఒక మీరేం చేయాలంటే మనం ఆ విధంగా చికెన్ చేస్తున్నాం కాబట్టి ఒక 40, 30 మినిట్స్ వరకు కూడా మనం వదిలేయాలి. ఏమి కదపొద్దు. చూడండి రైస్ చూడండి ఎంత పడుతుందో. వాటర్ కూడా లేదు. ఆ టేస్ట్ అదంతా చాలా బాగా వచ్చిందన్నమాట. చూడండి నేను చూపిస్తున్నా. మెత్తగా లేదు బిర్యానీ. చికెన్ కూడా చాలా జ్యూసీగా చాలా టేస్ట్‌గా అయిపోయింది. చాలా ఉడికిందన్నమాట. సో, మీరు కూడా ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే నేను స్పైసెస్ సెపరేట్ నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం హోటల్‌లో తిన్నా కూడా స్పైసెస్ అనేవి కొన్ని ఎక్కువ నోటికి రావు చూసారా? సో, నేను ఆ ప్రొసీజర్ ఫాలో చేసి ఇదనేది నేను ఈ విధంగా చికెన్ బిర్యానీ ట్రై చేశానన్నమాట. సో, మీకు కూడా ఈ విధంగా నచ్చినట్లయితే చేయండి. లేకుంటే చికెన్ మనం ఫ్రై చేసుకొని దాని మీద రైస్ యాడ్ చేసుకున్నా కూడా ఆ రుచి కూడా బావుంటుంది. ఈ రుచి కూడా బావుంటుంది. కాకపోతే దేని టేస్ట్ దానిదేనండి. మనం మార్చుకుంటూ ఉంటే దాని టేస్ట్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.